మరాఠీ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం రాజా శివాజీ సినిమా ఒక ప్రభంజనంలా దూసుకుపోతుంది. రితేష్ దేశ్ముఖ్ టైటిల్ రోల్ పోషించడమే కాకుండా స్వయంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మహారాష్ట్ర బాక్సాఫీస్ వద్ద చారిత్రాత్మక వసూళ్లతో సరికొత్త రికార్డును సృష్టిస్తోంది. కేవలం 2 రోజుల్లోనే 23.9 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా 2026 సంవత్సరంలో 30 కోట్ల క్లబ్లోకి చేరబోతున్న మొట్టమొదటి మరాఠీ చిత్రంగా చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. మొదటి వారంలో ఈ చిత్రం 100 కోట్ల క్లబ్ను అధిగమిస్తుందనేది అంచనా. ఈ వసూళ్ల జోరు చూస్తుంటే మరాఠీ పరిశ్రమకు ఇది ఒక బాహుబలి లాంటి సినిమా అని ట్రేడ్ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఈ భారీ విజయం నేపథ్యంలో తెలుగు వర్షన్ విడుదలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రకు తెలుగు రాష్ట్రాల్లో కూడా విశేషమైన ఆదరణ ఉంది. తెలుగు ప్రజలకు శివాజీ వీరత్వంపై ఉన్న గాఢమైన గౌరవం గతంలో తానాజీ వంటి హిందీ డబ్బింగ్ చిత్రాలకు ఇక్కడ లభించిన ఆదరణే అందుకు నిదర్శనం. చారిత్రాత్మక యోధుల కథలకు ప్రస్తుతం మన దగ్గర ఉన్న క్రేజ్ను దృష్టిలో ఉంచుకుంటే రాజా శివాజీ తెలుగు వర్షన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడం ఖాయమేనని విశ్లేషణ సాగుతోంది. రాజా శివాజీ కేవలం ఒక ప్రాంతీయ భాష చిత్రంగా కాకుండా పాన్ ఇండియా అప్పీల్తో రూపొందింది. బాహుబలి, RRR తర్వాత ప్రేక్షకులు గ్రాండియర్ బలమైన కంటెంట్ ఉన్న సినిమాలను భాషా భేదం లేకుండా ఆదరిస్తున్నారు. రితేష్ దేశ్ముఖ్ ఈ సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలతో అద్భుతమైన విజువల్స్, భావోద్వేగాలతో తీర్చిదిద్దారు. మేకింగ్ పరంగా ఉన్న ఈ భారీతనం దక్షిణాది ప్రేక్షకులను, ముఖ్యంగా యాక్షన్ డ్రామాలను ఇష్టపడే తెలుగు సినీ ప్రియులను అమితంగా ఆకట్టుకునే అవకాశం ఉంది. మరోవైపు నిర్మాతగా జెనీలియా దేశ్ముఖ్ వేస్తున్న అడుగులు ఈ చిత్రానికి మరింత బలాన్ని ఇస్తున్నాయి. జెనీలియాకు తెలుగులో ఉన్న స్టార్ ఇమేజ్, రితేష్ దేశ్ముఖ్ గత చిత్రాలైన వేద్ వంటి వాటికి ఇక్కడ లభించిన గుర్తింపు ఈ సినిమాకు లోకల్ కనెక్టివిటీని కలిగిస్తున్నాయి. జ్యోతి దేశ్పాండే, జెనీలియా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం చారిత్రాత్మక యోధుడి పోరాట పటిమను ఎంతటి ఎమోషనల్ డెప్త్తో ఆవిష్కరించిందంటే అది ప్రతి భారతీయుడి గుండెను హత్తుకునేలా ఉంది. ప్రస్తుతం 50 కోట్ల మార్కు దిశగా సాగుతున్న ఈ సినిమా మరాఠీ పరిశ్రమలో మొట్టమొదటి 100 కోట్ల నెట్ క్రాస్ చిత్రంగా నిలుస్తుందా అనే చర్చ మొదలైంది. ఈ సంచలన విజయం కేవలం మహారాష్ట్రకే పరిమితం కాకుండా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కూడా సరైన ప్రమోషన్లతో విడుదలవ్వాల్సిన అవసరం ఉంది. చారిత్రాత్మక కథాంశం కావడంతో పాటు బాక్సాఫీస్ వద్ద ఉన్న పాజిటివ్ వైబ్స్ చూస్తుంటే రాజా శివాజీ తెలుగు వర్షన్ కోసం టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు.